ఫ్రెండ్స్ లావా కంపెనీ గురించి మాట్లాడినట్టయితే మన ఇండియన్ బ్రాండ్ ఇది. సో మరి చాలా మంచి మంచి మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన అది అగ్ని 2 అయినా, అగ్ని 3 అయినా చాలా బాగుండే. సో ఇప్పుడు అదే కోవలోకి మనకు లావా 5G బ్లేజ్ డ్రాగన్ అని చెప్పేసి ఒక మొబైల్‌ని తీసుకొచ్చారు. సో దీంతో పాటే దీనిలో మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి అవేంటి అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ బాక్స్‌ని అయితే ఓపెన్ చేద్దాం. సో మరి దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ చూడొచ్చు మీరు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో ఈ బాక్స్ నుంచి మొబైల్‌ని బయటికి తీద్దాం. ఇది ఫ్రెండ్స్ మరి బాక్స్‌లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. మరి బాక్స్ చూసుకున్నట్టయితే మనకు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. పైన మనకు డ్రాగన్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరి అవేంటి అనేది తెలుసుకోబోయే ముందు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇట్లా బ్రేక్ చేసేద్దాం. సో ఈ కవర్ని రిమూవ్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మనకు 2.2 GHz స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 128 GBకి సంబంధించిన UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. అయితే ఇది దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి వాటిని అన్బాక్సింగ్ చేసేసుకుంటూ మాట్లాడదాం. మరి బాక్స్కి పై వైపే వీళ్ళు ఈ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని ఇచ్చారు. మరి బాక్స్ లోపటి వైపు మొబైల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పేసి ఉంది. ఇది ఉంది. ఇంకా ఒక USB to Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్, ఇంకోటి 18 వాట్స్ ఛార్జర్ ఉంది. మరి దీని చుట్టూ కవర్ ఉంది. కవర్ నుంచి దీన్ని బయట తీసిన వెంటనే చూడండి డిజైన్ అనేది చాలా బాగుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు సిమ్ ట్రే ఉంది. నెక్స్ట్ ఇంకోవైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్లస్ అదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా పనిచేస్తుంది. కింద స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.5mm జాక్ ఉంది. ప్లస్ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ బూట్ అయిపోయింది. దీనిలో మనకు 6.74 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడంతో పాటు 616 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. మొబైల్ డిస్ప్లే మీరు చూడొచ్చు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ప్లస్ మనకు బేజిల్స్ గురించి మాట్లాడితే చుట్టూ బేజిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. కింద వైపు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ముందు వైపు మనకు నాచ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎవరైతే కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. దీనిలో ఉన్న ఓఎస్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది ఇది. నెక్స్ట్ ఈ మొబైల్ ఇంకొక మంచి ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో మనకు ఎటువంటి బ్లోట్వేర్ చూడడానికి కనిపించవు. చాలా క్లీన్గా ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన లావా మొబైల్స్ కూడా మనకు చాలా క్లీన్ యూఐ తోటే వచ్చాయి. ఇందులో కూడా మనకు చాలా క్లీన్ యూఐ చూడడానికి కనిపిస్తుంది. ఎటువంటి బ్లోట్వేర్స్ అయితే లేవు. నెక్స్ట్ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు మొబైల్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది. మరి మొబైల్ యొక్క ప్రైజింగ్ ఎంత తెలుసా? 10,000 లోపు దొరుకుద్ది. అంటే యాక్చువల్ ప్రైస్ 9,999 కానీ మనకు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే 8,999కే దొరుకుద్ది. సో మరి ఆ ప్రైస్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీంతో పాటే మనకు దీనిలో UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు చూసారా. సో అది ఇంకా సూపర్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా UFS 3.1 స్టోరేజ్ టైప్ అనేది 20,000 పెట్టినా సరే కొన్ని మొబైల్ బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. అటువంటిది వీళ్ళు 9,000 బడ్జెట్లో ఇవ్వడం అనేది మెచ్చుకోదగ్గ విషయము. దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో చేసుకునే అన్ని రకాల పనులను చాలా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేసేస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు రెయిన్బో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మరి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను. వీడియోస్ గురించి మాట్లాడితే 1080p వీడియోస్ బ్యాక్ సెల్ఫీ క్యామ్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఇక మనకు అండర్ 10,000 బడ్జెట్లో ఇదే దొరుకుద్ది. మరి ఈ మొబైల్కి మనకు 1 ఇయర్ పాటు మేజర్ అప్డేట్, 2 ఇయర్ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో మనకు 18 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకు HD+ డిస్ప్లే కాబట్టి ఆరాంగా 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడే వాళ్ళైనా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అన్ని రకాల 5G బ్యాండ్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి దీనిలో మనకు పాన్ ఇండియా వైడ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు ఫ్రీ హోమ్ సర్వీస్ అన్నట్టు. నెక్స్ట్ ఈ మొబైల్ సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో చూసుకున్నట్టయితే 10,000 లోపు మనం మొబైల్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది, క్లీన్ యూఐ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ మంచి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్లోనే ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మీకు ఇండియాకి సంబంధించిన ఈ బ్రాండ్ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.